అందరూ వర్షాలు పడక తినడానికి తిండి లేకపోవడంతో ఆ గ్రామాన్ని విడిచి వేరే గ్రామానికి వలస వెళ్ళిపోతారు. అదే గ్రామంలో జీవించే రాము అనే మొండి పట్టుదల గల రైతు వారి అందరినీ తిరిగి గ్రామానికి వచ్చేలా చేస్తాడు. ఇది ఎలా జరిగిందో అని తెలుసుకోవాలి అంటే దీనికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ధర్మపురి పాడి పంటలతో పిల్లా పాపలతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. అలా సంతోషంగా గడిచిపోతున్న ఆ గ్రామస్తుల జీవితంలోకి కొన్ని సంవత్సరాలు వరుసగా వర్షాలు కురవకపోవడంతో కష్టాలు తిష్టవేసుకొని కూర్చుంటాయి. ఒకరోజు ఎప్పటిలాగానే నీళ్లకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రాము భార్య జానకి, అయ్యో భగవంతుడా, ఏంటి మాకు ఈ పరీక్ష? నడవలేకపోతున్నాను. మాపై నీకు దయ కలగడం లేదా తండ్రి? అవును, అలసిపోయాను నేను కూడా. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అస్సలు ఓపిక లేదు. మన తలరాతలు ఇలా రాసి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కాకపోతే రోజులు ఇలానే కఠినంగా గడిస్తే త్వరలోనే మనం మరణించడం మాత్రం ఖాయం. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నా భర్తను పిల్లలను తీసుకొని ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతాను. అవును అవును, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా రాము భార్య కళ్ళు తిరిగి అమాంతం ఉన్న చోటే కుప్పకూలిపోతుంది. అయ్యో అయ్యో భగవంతుడా, జానకి జానకి, ఏమైంది ఏమైంది? అయ్యో భగవంతుడా, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. జానకి జానకి, లే లే. అలా ఎంతసేపటికి జానకి కదలకపోవడంతో తన కుండలో ఉన్న కొన్ని నీళ్లను జానకి ముఖంపై చల్లి తెలిసిన వారి సహాయంతో జానకిని ఇంటికి చేరుస్తుంది. అయ్యో పరమేశ్వర, పరమేశ్వర, కరుణించయ్యా, కరుణించు. ఈ కష్టాల నుండి నన్ను, నా గ్రామస్తులని కాపాడు, కాపాడు. అరే అరే రాము, రాము, త్వరగా ఇంటికి వెళ్ళు. నీళ్లు తెస్తూ ఉండగా మార్గమధ్యంలో నీ భార్య కళ్ళు తిరిగి పడిపోయిందంట. పద పద త్వరగా. ఆ మాటలు విన్న రాము హడావిడిగా కంగారు పడుతూ ఇంటికి వెళ్తాడు. అప్పటికే గ్రామస్తులు డాక్టర్ గారిని తీసుకువచ్చి జానకికి చికిత్స చేపిస్తూ ఉంటారు. అయ్యో అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది ఏమైంది నా జానకికి? నీ భార్య చాలా నీరసంగా ఉంది. అసలు మీరు తిండి తింటున్నారా లేక గాలి పీల్చుకునే బ్రతుకుతున్నారా? మీ ఆవిడ పరిస్థితి ఏమీ బాగాలేదు. తనకు మంచి పౌష్టికాహారం పెట్టాలి. రక్తం కూడా చాలా తక్కువగా ఉంది. నాడి కూడా బలహీనంగా కొట్టుకుంటుంది. ఇప్పటికీ టాబ్లెట్స్ ఇస్తాను, కానీ అవి మాత్రం సరిపోవు. మంచి ఆహారం కూడా పెట్టు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మీకు తెలియందేముంది ఈ గ్రామం పరిస్థితి? గంజినీళ్లు దొరకడమే కష్టంగా ఉంది. ఇంకా పౌష్టికాహారం నేను ఎక్కడ నుండి తీసుకొని రావాలి? చూడు రాము, ఒక డాక్టర్గా నేను చేయవలసిందంతా చేశాను, చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నీ ఇష్టమయ్యా అని చెప్పి అక్కడ నుండి డాక్టర్ గారు వెళ్ళిపోతారు. రోజు కిలోమీటర్లు కిలోమీటర్లు నీళ్ల కోసం వెళ్లి రావడంతో నీరసించిపోయింది. చూస్తుంటే ఊరిలోని ఆడవారు అందరూ ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా జానకి స్పృహలోకి వస్తుంది. అమ్మా అమ్మా, నేనెక్కడున్నాను ఎక్కడున్నాను? జానకి, జానకి, నువ్వు మన ఇంట్లోనే ఉన్నావు, మన ఇంట్లోనే ఉన్నావు. కంగారు పడుకు, కంగారు పడుకు, నేను పక్కనే ఉన్నాను. మర్నాడు ఊరిలోని వారు అందరూ కలిసి ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి, అయ్యా, చూస్తుంటే ఈ ఏడాది కూడా వర్షాలు పడేలా లేవు. ఇక్కడే ఉంటే బుచ్చు బారిన పడేలా ఉన్నాము. మీరే చెప్పండి అయ్యా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటో. ఊరి పెద్ద మనిషిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను చెప్పాల్సి వస్తుంది. కొన్ని రోజులకు మనం ఈ ఊరిని విడిచి వెళ్ళిపోదాం.
వర్షాలు పడితే తిరిగి వచ్చేద్దాం. అంతవరకు మనం మన ఊరిని విడిచి వెళ్ళక తప్పదు. అవును అవును, ఇదే సరి అయిన నిర్ణయం. లేకపోతే రాము భార్యకు జరిగింది మనలో ఎవరికైనా జరగవచ్చు. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. అయ్యో పరమేశ్వర, ఏంటిది ఏంటిది? మీరు ఏం మాట్లాడుతున్నారు? కన్న తల్లి లాంటి ఊరిని విడిచి వెళ్ళిపోదామా? ఎంత పాపం ఇది! పాపపుణ్యాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి రాము. మేము వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాం అంతే. సరే, అయితే వెళ్ళండి. నేను మాత్రం నా కన్న తల్లి లాంటి ఈ గ్రామాన్ని విడిచి రాను. ఇదే నా నిర్ణయం అని రాము అక్కడ నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి తిరిగి వెళ్ళి చూస్తే తన భార్య జానకి బట్టలు సర్దుకుంటూ కనిపిస్తుంది. అది చూసిన రాము, అరే జానకి, ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? మీకు కనిపించడం లేదా? నేను బట్టలు సర్దుకుంటున్నాను. ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. నాకు తెలుసు మీరు మీ ప్రాణాలైనా విడుస్తారు, కానీ ఈ ఊరిని మాత్రం వీడరు. అందుకే నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అయ్యో జానకి, అలా మాట్లాడుకు. ఈ సంవత్సరం వర్షం ఖచ్చితంగా కురుస్తుంది. నా మాట నమ్ము. పోయిన ఏడాది కూడా ఇదే చెప్పారు. వర్షం కాదు కదా, కనీసం ఒక్క నీటి బొట్టు కూడా పడలేదు. ఈ ఊరిలోని వారు అందరూ వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. మనం ఇక్కడే ఉండి ఆకలితో చచ్చిపోదామా? చెప్పండి చెప్పండి, అదే కోరుకుంటున్నారా మీరు? నేను ఏం కోరుకుంటున్నాను, ఏమి కోరుకోవడం లేదో ఇప్పుడు నీకు వివరించి చెప్పలేను. కానీ ప్రాణం పోయినా ఈ ఊరిని మాత్రం విడవను. సరే, అయితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను మాత్రం వెళ్ళిపోతున్నాను అంతే. మీకు పిచ్చి పట్టింది. అవును జానకి, నాకు పిచ్చే. నన్ను ఇంత పెద్దవాడిని చేసిన నా నేల తల్లి అంటే నాకు పిచ్చి. ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం, నా పొలం, ఇవన్నీ అన్నా నాకు పిచ్చే. నా మాతృభూమిపై నాకు ఉన్న అభిమానం నీకు పిచ్చిలా అనిపిస్తే నేను పిచ్చివాడినే అని ఒప్పుకుంటున్నాను. ఆ మాటలు విన్న భార్య జానకి కోపంతో ఊరికి బయలుదేరుతుంది. కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఏమైంది జానకి? ఏదైనా వదిలి వెళ్తున్నావా? అవునండి, అవును, వదిలే వెళ్తున్నాను. తన ఊరిని కన్న తల్లిలా ప్రేమించే ఒక మంచి మనిషిని వదిలి వెళ్తున్నాను. మీరు ఈ ఊరిని ఎంత ప్రేమిస్తున్నారో నేను మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కోపంలో ఎన్నో మాటలు అనేశాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని విడిచి జీవించడం నా వల్ల కాదు. బ్రతుకైనా మీతోనే, చావైనా మీతోనే. ఆ మాటలు విన్న రాము కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఇది అంతా చూసిన ఆ ఊరి పెద్ద మనిషి, అరే రాము, ఏంటి నీ మొండి పట్టుదల? నువ్వు నీ భార్య ఇక్కడ ఉండి ఏం చేస్తారయ్యా? నా మాట విను. నువ్వు మాతో వచ్చేయ్. నీ మొండి పట్టుదల విడువు. లేదయ్యా, లేదు. అలా ఎప్పటికీ జరగదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా గురువుగారు ఒక మాట చెప్పారు. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. అంటే కన్న తల్లి, మాతృభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి అని. మీరే చూస్తున్నారు కదా. అలాంటి ఈ నేల తల్లి ఈరోజు వర్షాలు లేక బీడువారిపోయింది. అయ్యా, నా మాట వినండి అయ్యా. అందరినీ వెనక్కి పిలవండి. మనం అందరము కలిసి నీరు ఉన్న ప్రదేశం ఏదో గుర్తించి అక్కడ కొత్తగా బావులు తవ్వుదాము. ఉన్న బావులను, చెరువులను ఇంకా లోతుగా తవ్వుదామయ్యా. మన అదృష్టం వల్ల నీరు పడితే ఇంకా మన కష్టాలు పోతాయి. లేదు రాము, లేదు. అలా జరుగుతుంది అన్న నమ్మకం నాకు లేదు. ఈ ఊరిలోని ప్రజలకు కూడా లేదు అని
అందరూ ఊరిని విడిచి వెళ్ళిపోతారు. ఆ తరువాత రాము ఎండిపోయిన తన బావిలోకి దిగి ఇంకా ఆ బావిలో మట్టిని లోతుగా తవ్వే ప్రయత్నం చేస్తాడు. అలా చాలాసేపు గడిచాక, అరే అరే, నీళ్ళు నీళ్ళు! ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వర, దయచూపావా తండ్రి, దయచూపావా! ధన్యులము తండ్రి, ధన్యులము అని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ నీటిని ముట్టుకొని చూస్తే, అరే ఏంటిది? పెట్రోల్ వాసన వస్తుంది. ఆ ఆ పెట్రోల్, పెట్రోల్! అవును అవును, ఇది పెట్రోలే, పెట్రోలే! అని రాము పైకి వచ్చి సంతోషంగా జరిగిందంతా భార్యకు చెప్పి, జానకి, జానకి, ఇక మన ఊరి కష్టాలు అన్నీ పోయినట్టే జానకి. పోయినట్టే. ఇప్పుడే నేను పట్నం వెళ్ళి కలెక్టర్ గారికి దీని గురించి చెప్పి వస్తాను. నేను వెళ్తున్నాను జానకి అని పట్నం వెళ్ళి కలెక్టర్ గారికి జరిగిందంతా చెబుతాడు రాము. వాట్? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీ బావిలో నుండి పెట్రోల్ వస్తుందా? అవునయ్యా, అవును, నేను నిజమే చెప్తున్నాను. మీకు అనుమానంగా ఉంటే నాతో కలిసి మా ఊరు రండి అని అందరూ కలిసి ఊరికి బయలుదేరతారు. రండయ్యా రండి, ఇదే ఆ బావి, చూడండి చూడండి. పరీక్షించి చూసిన వారికి అర్థమవుతుంది అది పెట్రోలే అని. దాంతో ఆ పల్లెటూరికి పెద్ద పెద్ద వాహనాలు వచ్చి పెట్రోల్ని తీసుకొని వెళ్తాయి. దాంతో ఆ ఊరి పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఆ ఊరు చాలా ఫేమస్ అయిపోతుంది. ఆ ఊరికి నీటి సదుపాయం, మంచి రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్, కరెంట్ అంటూ చాలా సదుపాయాలు వచ్చేస్తాయి. ఊరిని విడిచి వెళ్ళిన వారందరూ తిరిగి వచ్చి రాముని చాలా మెచ్చుకుంటారు. అయ్యా రాము, నీ మొండి పట్టుదలే మమ్మల్ని అందరినీ మళ్ళీ ఊరికి తిరిగి వచ్చేలా చేసిందయ్యా. అంతేకాకుండా నీ పుణ్యమా అంటూ ఈ ఊరిలో జీవించే ఎంతో మంది యువకులకు ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కూడా వచ్చాయ్యా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా. అందుకే మేమందరము కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఈ ఊరి మధ్యలో నీది ఒక విగ్రహం పెట్టాలి అని నిర్ణయించుకున్నాము. నువ్వు ఈ ఊరికి చాలా చేసావయ్యా, చాలా చేశావు. విగ్రహమా? చచ్చిపోయిన వారికి పెడతారు అదా అయ్యా? అయ్యో లేదు లేదు, అలా కాదు. నువ్వు చేసిన మంచి పనికి గుర్తుగా పెడదాము అని అనుకుంటున్నాము. ఓ అలాగా, అయితే విగ్రహం నాది కాదయ్యా, నా గురువు గారిది పెట్టే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక్క మాట చెప్తూ ఉండేవారు, జనని జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. అలా కొన్ని రోజులు చాలా సంతోషంగా గడుస్తాయి. ఆ ఏడాది అన్ని సదుపాయాలతో పాటు వర్షాలు కూడా బాగా కురుస్తాయి. దాంతో ఆ ఊరికి పూర్వ వైభవం తిరిగి వస్తుంది. అమ్మా అమ్మా, నిన్ను ఇలా చూస్తుంటే నా ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. సుజలాం సుఫలాం సస్యశ్యామలాం. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.